నాకు ఇంకా అంతకుమించి ఏం కావాలి? నేనేమో బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకుంటే ఎక్కడ తీసుకెళ్తాను? నేను పనులకు తీసుకెళ్తానండి, తీసుకెళ్ళను కదా. కాబట్టి ఏం చేయాలంట? జాగ్రత్త సుమా, ప్రతి వాక్యాన్ని వినాలి, చాలా జాగ్రత్తగా వినాలి. దేవుడి పాదాల దగ్గర మనం స్మరణ తెచ్చుకోవాలంట. దేవుడి పాదాల దగ్గర ఒక స్త్రీ స్మరణ తెచ్చుకుంటే యేసు ప్రభువుని ఎత్తుకొని ముద్దులాడి కృపించాడు. లోకాసువార్త 2:36-37లో యవన దశ పోయిన తర్వాత 80 సంవత్సరాల పైనే దేవుడి సన్నిధానంలో నమ్మకముగా ఉపవాసముంటూ ప్రార్థన చేస్తున్న గడుపుతున్న స్త్రీమూర్తి 84 సంవత్సరాలు యనవరాలయుండి దేవాలయం విడువగా ఎంత గర్తించాడు. మీరు దేవాలయంకి రావడానికి ఆదివారం ఒక్కరోజు మీ ఇష్టం వచ్చినట్టు వస్తున్నారు. ఆవిడ దీవారాత్రులు ఎక్కడ ఉంటుందంట? ఎన్ని సంవత్సరాలు ఉన్నదమ్మా? ఎంత ఘనత ఉన్నది, ఎంత సాక్ష్యం. దేవుడు ఆ స్త్రీని ఎక్కడ పెట్టాడు? బైబిల్ గ్రంథంలో రాసి పెట్టారంట. ఆ స్త్రీమూర్తి గురించి చెప్తే ఇప్పుడు మీరు సిగ్గుపడాలా లేదా? మీరు ఆడపిల్లలే కదా, ఆడపిల్లలే కదా. ఆ తల్లి ఏం చేసిందంట? మానక దేవుడి మందిరములు దీవారాత్రులు ఉపవాసములుండి దేవుడి సన్నిధానములో నా జీవితము, నా బ్రతుకు, నన్ను ఈ లోకానికి పంపించిన దేవదేవుడు ఎవరికైనా నా భర్త పోయినా నా దేవుడి సన్నిధానములో కనిపెట్టుకొని ఉపవాసం ఉంటూ ప్రార్థన చేసిన గొప్ప తల్లి. ఆవిడ పేరు అది అన్న అని పేరు ఉంటుంది చూడండి, చదువు అక్కడ. ఆమె కూడా ఆమేన్ ఏం చేసిందంటే దేవుణ్ణి కొనియాడిందంట. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? దయచేసి మీరు ఇంటికాడ ప్రార్థన చేసుకోండి, దేవుడి మధ్యలోకి వచ్చి కూడా ప్రార్థన చేసుకోండి. ఎక్కడైనా ప్రార్థన చేయండి. మీరు ఏదో మీటింగ్కి వెళ్తారా, మైక్ మీ అక్కది మైకులు ఆపుకొని ప్రార్థించు. అర్థమైందా? ఎవరనడానికి ఎవరికి రైట్స్ లేవు. ధైర్యంగా వెళ్ళి తీసుకుంది దేవుడి దాంట్లో. నేను చెప్తున్నా కదా, నేను చెప్తున్నాను, మిమ్మల్ని పిలుస్తా, నేను వచ్చి రండి చెయ్యండి అని పిలుస్తాను. నేను స్వరం చర్చండి, దేవుడి సన్నిధికి వచ్చి ప్రార్థించండి. మరి వచ్చి ఒక అరగంట ప్రార్థన, ప్రభు ఈరోజు ఆరాధన బాగా జరగాలి, నా కుటుంబంలో, నా కుటుంబం అంతా, నా భర్త బిడ్డలతో సహా నేను దేవుడి మందిరంలో ఉండాలని ప్రార్థించు. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, దేవుడు మిమ్మల్ని ఆరాధిస్తాడు. రెండవ వచనం చూడండి అక్కడ. రెండవ వచనంలో ఏం రాసి పెట్టాడు? త్వరగా. దేవుడు శత్రువుల చేతి నుంచి నన్ను కాపాడమని దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నాడు దావీదు. ఇంకా నేను ఈ కార్యము చేసిన ఎడల, నా చేత పాపము జరిగిన ఎడల, నాతో సమాధానముగా ఉండని వానికి నేను కీడు చేసిన ఎడల, శత్రువు నన్ను తరిమి కొట్టుకొని నువ్వు ఏమంటాడు చెప్పు? నేను ఏదైనా నీకు వ్యతిరేకంగా చేస్తే, వ్యతిరేకంగా పాపం చేసిన, వ్యతిరేకంగా కీడు చేసిన